ప్రభుత్వం తరఫున దావతీ ఇఫ్తార్ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఈ పవిత్ర మాసంలో వాళ్ళు ఉపవాసం ఉండి భగవంతుని ప్రార్థించి అల్లా అంతా మంచి జరగాలని అన్ని కుల మతాలు అందరూ కూడా ఐక్యంగా ఉండి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అల్లాను ప్రార్థిస్తున్నటువంటి సోదరులతోటి ఈరోజు సాయంత్రం ఈ యొక్క ఇఫ్తార్ విందులో పాల్గొనడమే కాకుండా ఏదైతే ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రార్థనలు కూడా పార్టిసిపేట్ చేసినాము. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ గారు ప్రతి సంవత్సరం కూడా నేను పార్లమెంట్ సభ్యుడు అయిన ముందు నుంచి తర్వాత కూడా 2 సంవత్సరాలు ఇక్కడికి రావడం జరిగింది. ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులతోటి ఇంత మంచి కార్యక్రమంలో పంచుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆర్గనైజ్ చేసి అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలన్న ఒక మంచి ఆలోచన. రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులే కాకుండా ప్రతి దగ్గర కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇందులో అందరం కూడా భగవంతుని అల్లాను ఈరోజు ప్రార్థించేది ఏంటంటే రానున్న రోజుల్లో మన భావి తరాలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజల కోసం ప్రజాపాలనలో ప్రజలకు మంచి చేస్తూ ప్రభుత్వానికి కూడా దేవుని ఆశీస్సులు నుండి అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు చేయగలిగేటువంటి శక్తిని అల్లా ఇవ్వాలని కోరుకోవడం జరుగుతుంది ఈరోజు. ఎందుకంటే ఈ రాష్ట్రం తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత మన అధికారంలోకి వచ్చినాం. మనకి ఈరోజు దేవుడు అటువంటి ప్రాప్తి కలిగించింది. ఇక్కడ ఎమ్మెల్యే గారికైనా నాకైనా ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు. ఆర్డీఓ గారు, మన డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరం కూడా కలిసి ఈరోజు మంచి చేయాలన్న ఆలోచనతో ప్రార్థనలు చేస్తున్నాం. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి, అలాగే అధికారులకు, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, అలాగే ముస్లిం సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.